ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో 18వ రోజు. ఈరోజు యొక్క ధ్యానాంశము, దేవుడు మనకి ఏం చెప్పి ఉన్నారో చూద్దాం. మొదటి వాక్యము సామెతలు 30:13. నేను పశువుల వలె మూర్ఖుడునైతిని, నరునికి ఉండవలసిన జ్ఞానము నాకు లేదు. రెండో వాక్యము సీరా 21:14. మూర్ఖుని హృదయము పగిలిన కుండ వంటిది, అతడు నేర్చిన విజ్ఞానము ఏదియో హృదయమున నిలవదు. రెండో వాక్యము సీరా 21:16. మూర్ఖుని సంభాషణము వినవలేనన్న బరువు నెత్తిన పెట్టుకొని ప్రయాణం చేసినట్లు భారంగా ఉండును. సొలొమోను జ్ఞాన గ్రంథము 7:28. జ్ఞానమును చేపట్టిన దానిని మాత్రమే ప్రభు ప్రేమించెను. ముందుగా చదువుకున్న వాక్యములను ధ్యానం చేసుకుందాం. మూర్ఖునిలో మొండితనము కనిపిస్తుంది. సత్యాన్ని గ్రహించరు, గ్రహించిన మొండితనంతో ఒప్పుకోరు. వీరిలో ఒప్పుకొని స్వభావము ఉండదు, దిద్దుబాటును అంగీకరించరు. అందుకే మూర్ఖత్వంగా మాట్లాడిన వారిని పశువులతో పోలుస్తారు. ఎవరిలో అయితే మొండితనం, మూర్ఖత్వము ఉంటుందో వారిలోని విచక్షణ జ్ఞానము నశించిపోతుంది. అందుకే మూర్ఖుడు అర్ధరహితమైన మాటలను నోటికి వచ్చినట్లుగా సమయ సందర్భం లేకుండా మాట్లాడతారు. మొండితనంతో తనను తాను గాయపరుచుకుని శపించుకుంటారు. అందుచేత ఎవరైనా సరిదిద్దాలని ప్రయత్నించినా వారికి అవమానమే మిగులుతుంది తప్ప మూర్ఖుడు ఆలకించడు. అందుకే మూర్ఖులు సీసము కంటే బరువైన వాడని, వానికి విద్య ద్వారా జ్ఞానం బోధించుట పగిలిన కుండ పెంకులు అతికించడం వంటిది అని సీరా 21లో 11-18 వరకు దేవుడు పలుకుచున్నారు. మనం మూర్ఖులుగా ఉన్న వారిని జ్ఞానిగా మార్చుటకు ఇదే మిక్కిలి అనుకూల సమయమని గ్రహించండి. నిగ్రహం, వివేకం, న్యాయము, ధైర్యము మొదలైన వాటన్నిటినీ జ్ఞానమే మనకు బోధిస్తుంది. కనుక అటువంటి దైవ జ్ఞానముతో నింపమని అనుదినం ఈ 40 దినాలు కూడా దేవునికి మొరపెట్టుకుందాం. అంతేకాకుండా మనం చేసే పనుల్లో కూడా వివేకంతో చేయుటకు గాను దేవుని యొక్క కృపావరాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుదాం. ఈ 40 దినాలు కూడా మనం శ్రద్ధగా వహించి ఆయన యొక్క ప్రార్థనలో, వాక్యం చదవటంలో, ధ్యానంలో మరింత శ్రద్ధగా, మరింత వివేకంగా, మరింత జ్ఞానము దేవుని దయచేయమని ఆ దేవాది దేవుని కన్నీటి ప్రార్థన చేస్తూ ఆయన యొక్క కృపావరములు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమునకు నిలయమైన ప్రభువా, మూర్ఖత్వంతో మొండిగా మాట్లాడినందుకు దయచేసి క్షమించండి. మొండితనం, మూర్ఖత్వం విడిచిపెట్టి మీ హెచ్చరికలను తీసుకొని నన్ను సరిచేయమని మీ చేతులను నన్ను అప్పగించుకుంటున్నాను. నన్ను స్వీకరించి నాలోని మూర్ఖత్వమును విడినాడి జ్ఞానముతో జీవించు కృప అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.